నమస్తే అండి. మొన్న నేను చేసిన యూట్యూబ్ వీడియో మన సైబర్ క్రైమ్స్‌లో చాలామంది అకౌంట్స్ ఫ్రీజ్ అవుతూ ఉన్నాయి. సో, దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది మొన్న. సో, ఆ వీడియో చేసిన తర్వాత నాకు చాలామంది చాలా క్వెషన్స్ మరియు చాలా డౌట్స్ కూడా నాకు రేజ్ చేశారు. డౌట్స్ కానియండి, వాళ్ళు చేసిన క్వెషన్స్ కానియండి అండ్ ప్రాసెస్‌కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలామంది నన్ను ఒకే ఒక క్వెషన్ అడుగుతున్నారు. ఏంటంటే, "సార్ ఇలాంటి సర్వీసెస్ మేము ఆల్రెడీ చూసాము. అమౌంట్ కూడా చాలామందికి ఇచ్చాము. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సొల్యూషన్ కూడా మాకు అందలేదు సార్" అని. అలాంటప్పుడు మేము ఎలా నమ్మాలి మీ సర్వీసెస్‌ని కూడా అని మనల్ని చాలామంది అడిగారు. ఈ డౌట్ కంప్లీట్‌లీ వాలిడ్ అండి. సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్ ఆల్రెడీ మెంటల్లీ స్ట్రెస్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉంటుంది. వాళ్ళ అమౌంట్ కూడా పోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి అసలు సరిగ్గా ప్రాసెస్ కూడా తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఎవరో మేము సాల్వ్ చేస్తామంటే అందరూ నమ్మలేరు. ఇంకా ఒకటేంటంటే ఇప్పుడు ఒక పెద్ద డేంజరస్ స్కామ్ కూడా జరుగుతుంది. మీకు మేము ఎన్ఓసీ ఇప్పిస్తాం, లేకపోతే మీకు ఎన్ఓసీ ఇస్తాం, మీ బ్యాంక్ అకౌంట్ అన్‌ఫ్రీజ్ అయిపోతుంది అని. తరువాత వాళ్ళొక ఎన్ఓసీ పంపించడం జరుగుతుంది. ఆ ఎన్ఓసీ ఏంటంటే అదొక ఫేక్ ఎన్ఓసీ. అది మీకెప్పుడు తెలుస్తుందంటే మీరు ఎప్పుడైతే ఈ ఫేక్ ఎన్ఓసీని తీసుకెళ్ళడం జరుగుతుందో, అక్కడ అది ఇన్‌వాలిడ్ అని తెలుస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది అదొక ఫేక్ ఎన్ఓసీ అని. సో, అసలు యాక్చువల్‌గా ఈ ఎన్ఓసీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అండ్ అసలు దీని ప్రాసెస్ ఏంటో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. అంతేకాకుండా మీ యొక్క ప్రాసెస్‌కి ఇది లీగల్‌గా కూడా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది మీకు ఇలా ఫేక్ ఎన్ఓసీ తీసుకుపోవడం వల్ల. ఇందులో ఒక విషయం మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. ఎన్ఓసీ రావడం అనేది ఆన్ ద స్పాట్‌లో కానియండి, 1 ఆర్ 2 డేస్‌లో గానీ జరిగే విషయం కాదు. ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ అండ్ దీనికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది ఎన్ఓసీ తీసుకోవడానికి. సో, మీరు అనుకున్నట్టు ఒక రోజులో, 2 రోజులలో లేతే ఒక 4, 5 డేస్‌లో వచ్చే ప్రాసెస్ అయితే ఇది కాదు. ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మరి మీరు అడగొచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఇంతే చేస్తారా అని. కానీ ఇక్కడ అలా కాదు. మాది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఒక కేస్‌ని మేము అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసిన తర్వాత అసలు ఆ కేస్ ఏ సిట్యుయేషన్‌లో ఉంది క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఏది పాజిబుల్, ఏది నాట్ పాజిబులో కూడా మేము ముందే చెప్తాం. అంతేకాని ఫేక్ ప్రామిసెస్ చేసి 2 డేస్‌లో ఎన్ఓసీ వస్తుంది, 3 డేస్‌లో ఎన్ఓసీ వస్తుంది అని చెప్పం. ఎందుకంటే ఏది చేసినా దీనికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు కంపల్సరీ అందులో ఫ్రాడ్ అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టే పోలీస్ వాళ్ళు మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అసలు మనీ ఎందుకొచ్చాయి మీ అకౌంట్‌లోకి, మీరు ఏ లేయర్‌లో ఉన్నారో తెలుసుకోవడానికి మీకు కంపల్సరీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తేనే తెలియడం జరుగుతుంది కాబట్టి చేస్తారు. సో, దీనికోసం ఆన్ ద స్పాట్‌లో ఎన్ఓసీ గానీ, లేకపోతే మీకు ఇంకేదైనా లెటర్స్ గానీ ఇవ్వడం జరిగితే అది కంపల్సరీ 100% ఫేక్ అని గుర్తించండి. ఎందుకంటే కంపల్సరీ దీనికి ఒక లీగల్‌గా మీరు ఒక అడ్వైస్ తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అసలు మీ సిట్యుయేషన్ ఏంటో మీకు తెలీదు కాబట్టి. మీకు డౌట్ ఉండడం తప్పు కాదు. కానీ రాంగ్ పర్సన్‌ని అప్రోచ్ అయ్యి రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అనేది మీకే పెరుగుతుంది. మీ కేస్ సీరియస్ అయితే డిలే చేయొద్దు. హెల్ప్ అని డీఎం చేయండి లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.